వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ముందు వీడియోలో మనం చేసాం కదా ఆల్రెడీ స్ప్రింగ్ బూట్ విత్ మైఎస్క్యూఎల్తో అండ్ ఎక్స్ప్రెస్తో అండ్ ఫ్లాస్క్తో. సో ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇది లాస్ట్ వేరియేషన్, అంటే ఇప్పుడు స్ప్రింగ్ విత్ మాంగో. సో దీనికోసం మనం ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఈ డిపెండెన్సీని ఇంజెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఈ డిపెండెన్సీ గురించి చెప్పాను. లాంబోక్ అంటే ఏంటి, లాంబోక్ అంటే స్టోర్ చేసుకోవడానికి లార్జ్ బ్లాక్ ఆబ్జెక్ట్స్ని. సో ఓకే, సో ఇది మీరు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పెట్టాక మీరు దాన్ని జస్ట్ స్ప్రింగ్ బూట్లోకి వెళ్ళి దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ మ్యావెన్లో ఇక్కడ అప్డేట్ ప్రాజెక్ట్ కొట్టి ఫోర్స్ అప్డేట్ కొడితే దాని డిపెండెన్సీస్ అన్నీ మీకు ఇక్కడ మ్యావెన్ డిపెండెన్సీస్లో యాడ్ అయిపోతాయి. సో ఈ డిపెండెన్సీ యూస్ చేసి మనం ఏవే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. సో ఈ స్ప్రింగ్ మాంగోకి మనం ఈ ఫైల్ కంట్రోల్ ఉంది కదా, ఈ మీడియా ఫైల్ కంట్రోల్ ఏదైతే ఉందో మనం MySQLకి ఏం చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం అదే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఈ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ కూడా సేమ్ థింగ్ మనం అదే యూజ్ చేస్తాం. కానీ ఈ రిపోజిటరీలో ఈ ఎంటిటీ కూడా మారుద్ది, ఎందుకంటే ఈ ఎంటిటీ అనేది అక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక కలెక్షన్. సో ఈ ఎంటిటీ అనేది కన్ఫర్మ్గా మారుద్ది. అండ్ ఈ రిపోజిటరీ ఎందుకంటే అక్కడ మనం యూజ్ చేసేది జేపీఏ రిపోజిటరీ అండ్ ఇక్కడ మనం యూజ్ చేసి మాంగో రిపోజిటరీ. సో రెండింటికి వేరు వేరు కదా, సో దానికోసమనే మారుద్దాం. సో దీనికోసం ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. సో ఇది ఒక ఇంటర్ఫేస్ కదా. సో దాని నేమ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం ముందు దీంట్లో మీడియా ఫైల్ రిపోజిటరీ అని పెట్టాం కదా, సో ఇక్కడ కూడా అదే పెడదాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఈ రిపోజిటరీ. సో ఓకే, సో ఈ రిపోజిటరీ దేన్ని ఎక్స్టెండ్ చేయాలి, మాంగో రిపోజిటరీ. అది జీపీ రిపోజిటరీ చేసినట్లు ఇది మాంగో రిపోజిటరీ చేస్తుంది. సో మీకు ఒక ఓకే మాంగో రిపోజిటరీ చేస్తుంది, కానీ ఆ కలెక్షన్ ఏంటి, ఆ కలెక్షన్ మనకు తెలియదు కదా. ఆ కలెక్షన్ ఒకటి క్రియేట్ చేయాలి అండ్ దాని ఆబ్జెక్ట్ ఐడి కూడా మనకు తెలియదు. సో దానికన్నా ముందు మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేయాలి. సో దాని పేరు మీడియా ఫైల్ అని పెడదాం. సో ముందు దాంట్లో కూడా అలా పెట్టాం. సో ఓకే, ఈ మీడియా ఫైల్కి నార్మల్గా అయితే డేటా పెడతాం, ఎందుకంటే లార్జ్ ఆబ్జెక్ట్ ఫైల్ మేనేజ్మెంట్ కాబట్టి ఇది బేసిక్ ఉండాలి. నెక్స్ట్ దీంతో పాటు ఇది ఒక డాక్యుమెంట్, ఎందుకంటే మనం మాంగో డీబీలో అలానే పిలుస్తాం టేబుల్స్ని. సో వీటిని ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి, ఫైల్ ఐడి ఒకటి, నేమ్ ఒకటి, సైజ్ ఒకటి, టైప్ ఒకటి, డేటా ఒకటి. సో వీటిని కూడా మనం చెయ్యాలి. సో ఐడిని నార్మల్గా నార్మల్ ఐడి పెడితే అవ్వదు, ఎందుకంటే ఇది మాంగో ఐడి పెట్టాలి. సో ఫీల్డ్ ఫైల్ ఐడి పెడదాం. ఇదొక స్ట్రింగ్లో పెడదాం. సో వీటిని ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అలా ఇంకో 4 పెట్టాలి. నేమ్ ఒకటి, టైటిల్ ఒకటి, సైజ్ ఒకటి, టైప్ ఒకటి. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ పెడదాం. సో కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫైల్ నేమ్ అయిపోయింది, ఫైల్ సైజ్. సో ఫైల్ సైజ్ అనేది సైజ్ అని పెడదాం. నెక్స్ట్ దీని టైప్ లాంగ్ పెడదాం, లాంగ్. నెక్స్ట్ ఫైల్ సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ టైప్. సో ఫైల్ టైప్ అనేది ఒక స్ట్రింగ్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫైల్ టైప్ అని పెడదాం, వేరియబుల్ పేరు కూడా
ఈజీగా ఉండడానికి. సో లాస్ట్ది ఫైల్ డేటా. ఈ డేటాను మనం ఎలా అంటే ఒక బైనరీలో స్టోర్ చేద్దాం. సో మామూలుగా అయితే స్ప్రింగ్ MySQL అయితే బయటరే, సో ఇక్కడైతే అలా ఫైల్ డేటా. ఓకే, బైనరీ దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గెటర్స్ సెట్టర్స్. మీరు రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ కొడితే గెటర్స్ అండ్ సెట్టర్స్. సో సెలెక్ట్ ఆల్, జనరేట్. నెక్స్ట్ మీరు ఒక కన్స్ట్రక్టర్స్ చేయాలి. సో ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మీడియా ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్ ఐడి. సో ఈ మీడియా ఫైల్ అంటే ఏంటి? సో ఏదో అర్థం వస్తుంది. సో మాంగో రిపోజిటరీ ఇంపోర్ట్ చేసుకోవాలి, మీడియా ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ ఐడి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ఎర్రర్స్ అవన్నీ. సో ఓకే, ఫైల్ సర్వీస్ లేదా ఎర్రర్ ఉంది. సో ప్యాకేజ్ ఎర్రర్. సో ఇప్పుడు మనం కంట్రోల్ సేవ్ చేద్దాం. ఓకే, సో ఓకే, చిన్న నేమింగ్ కన్ఫ్యూజన్. ఓకే, సెట్ అయిపోయింది. సో ఈ సేమ్ థింగ్ ఈ కంట్రోలర్లో ఏదైతే మనం ముందు MySQLకి చేసామో, సో మీకు ఎక్స్ప్రెస్లో కూడా అలాగే చెప్పాను. మనం స్ప్రింగ్ మాంగో డీబీతో అయినా MySQLతో అయినా ఒకేలా చేసాం, ఎలా ఎక్స్ప్రెస్లో కూడా. సో సేమ్ కోడ్ పెట్టాం, కానీ ఎక్కడైనా కనెక్షన్ చేంజెస్ ఉంటేనే మాత్రం మార్చాం. సో ఇక్కడ కూడా అంతే, ఈ కంట్రోలర్లో ఏం చేంజెస్ ఉండదు. సో ఈ కంటెంట్ టైపు ఇది మొత్తం ఈ ప్రీవియస్ కోడేని. సో ఈ కోడ్ కూడా మేము గిట్హబ్లో పెడదాం, మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సర్వీస్లో కూడా సేమ్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బైనరీ టైప్ ఇక్కడ అంటే మనది బైట్స్ కాదు, సో ఇక్కడ బైనరీ బ్లాబ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఈ రిపోజిటరీలో ఒక చేంజ్ ఉంటుంది, ఇక్కడ మాంగో రిపోజిటరీ అని పెట్టాలి. అండ్ మీడియా ఫైల్లో కూడా చేంజ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక కలెక్షన్ కాబట్టి. సో ఓకే, నెక్స్ట్ ఈ కనెక్షన్ ఈ మాంగో డీబీతో స్ప్రింగ్ బూట్ని కనెక్ట్ చేసే విధానం ఉంటుంది కదా, అది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం మా దీంట్లో. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఇలా యూస్ చేసి చేయొచ్చు. సో అండ్ ఒకసారి మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ బాగా వర్క్ అవుతుందో లేదో ట్రై చేద్దాం. సో ఒకసారి మన సర్వర్ ఆన్ చేద్దాం స్ప్రింగ్ మాంగో అప్లికేషన్ని. సో సో ఇదిగోండి, మనం ఇక్కడ చూసినట్లయితే మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, కానీ పోర్ట్ నెంబర్ 8080 రన్ అవుతుంది. సో దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి వర్క్ అవుతుందో లేదో. సో 8080 మీడియా ఫస్ట్ అప్లోడ్ చేద్దాం. సో సపోజ్ ఒక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఇమేజ్ని వద్దు, ప్రతిసారి ఇమేజ్ చేస్తాం, ఒక వీడియోని చేద్దాం. ఒక వీడియోని పెడదాం, సపోజ్ ఈ వీడియోని పెడదాం. ఇప్పుడు ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ, అండ్ ఈ ఐడి తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. సో ఇది చూసారు కదా, 8080 రన్ అవుతుంది. అండ్ ఈ మీడియా అంటే ఏంటో తెలుసు కదా మీకు, ఇది రిక్వెస్ట్ పెరామ్స్, ఇది ఆప్షనల్ అని చెప్పాను మీకు. నెక్స్ట్ ఇది డౌన్లోడ్, ఈ డౌన్లోడ్ అనగానే ఈ యూఆర్ఎల్కి వెళ్తుంది అండ్ ఆ మ్యాపింగ్ చూసుకుంటుంది. ఇక్కడ గెట్ మ్యాపింగ్ కాబట్టి గెట్ మ్యాపింగ్, అండ్ ఐడి కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఈ ఐడిని పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు సెండ్ కొట్టగానే కింద నుండి ఫంక్షన్ కాల్ అవుద్ది, అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుద్ది, నెక్స్ట్ ఆ కంట్రోల్ నుంచి సర్వీస్కి ఎలా కాల్ అవుద్ది. నెక్స్ట్ ఇది అవుట్పుట్, ఆ సర్వీస్ నుంచి ఆ రిపోజిటరీ ఎలాగా, ఆ రిపోజిటరీ నుండి ఆ ఎంటిటీకి ఎలా మ్యాప్ అవుతాయి, ఇవన్నీ కూడా మన స్టార్టింగ్లో స్ప్రింగ్ బూట్
స్ప్రింగ్ బూట్ గురించి చెప్పేటప్పుడు దాని ఆర్కిటెక్చర్ చెప్పాం, అందులో ఉంటుంది, ఆ వీడియోస్ చూడండి ఒకసారి ఒకవేళ ఇది అర్థం కాకపోతే. సో ఇది గైస్, అండ్ మనం టెస్ట్ పోస్ట్ మ్యాన్తో టెస్ట్ కూడా చేసాం. సో అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని మాంగో డీబీతో కనెక్ట్ చేసి అండ్ దాని మీద ఫైల్ ఆపరేషన్స్ కూడా పెర్ఫామ్ చేసాం. అంటే ఫైల్ని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడం అండ్ దాన్ని రిట్రీవ్ చేయడం అండ్ ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు మనం టోటల్గా 6 వేరియేషన్లో చేసాం ఇవన్నీ. సో ఈ 6 ఆపరేషన్స్లో మీకు ఎక్కడైనా డౌట్ అనిపించినా, నెక్స్ట్ మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ, లేకపోతే మేము మా డిస్క్రిప్షన్లో మెయిల్ పెడతాం. సో మీరు ఆ మెయిల్కి కాంటాక్ట్ అవ్వండి, సో దట్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మేము క్లారిఫై చేస్తాం. అండ్ ఇవి కాకుండా మీకు ఏదైనా అంటే ఇప్పుడు మీకు ఫస్ట్లో మీకు చెప్పాను కదా 2 వేస్లో చేస్తామనేసి ఆర్కిటెక్చర్లో ఫైల్ ఆపరేషన్ చేసేటప్పుడు. ఒకటి డైరెక్ట్గా డేటా ఇన్సర్ట్ చేయడం, అండ్ రెండోది ఏంటంటే మన తాలూకా ఏదైనా క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేసి జస్ట్ ఆ సోర్స్ని పెట్టడం. అండ్ సెకండ్ అప్రోచ్ని మనం రియల్ టైంలో యూస్ చేస్తామంటారు కదా. సో అది ఎందుకంటారంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యాక్చువల్గా సో మన దగ్గర MyDB అనేది ఉంది కదా. ఇందులో ఏం టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇందులో మీడియా ఫైల్స్ కానీ, మీడియా క్వెరీ కానీ. సో ఇప్పుడు మనం ముందు ఆపరేషన్ పెర్ఫామ్ చేసినవన్నీ కూడా మనం మీడియా ఫైల్స్లో మనం ఇన్సర్ట్ చేసాం. లైక్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసినవి మన డేటాబేస్లో స్టోర్ చేసాం కదా. సో అవన్నీ మీడియా ఫైల్స్లో టేబుల్లో స్టోర్ చేసాం. సో ఇందులో ఆల్రెడీ ప్రీబిల్డ్గా కొన్ని వీడియోస్, ఇమేజెస్ అన్నీ పెట్టాం. సో చూసినట్లయితే మీరు కింద చూసినట్లయితే మీకు చాలా డేటా ఉంది. సో ఆ డేటా మొత్తం రిట్రీవ్ చేయడానికి జస్ట్ మీకు చాలా టైం పడుద్ది. ఇప్పుడు ఇది ఆపడం కూడా కష్టమే. సో ఇది చూసారా. సో ఎంత డేటాను మీరు డేటాబేస్లో స్టోర్ చేయడం వల్ల మీకు చాలా యూజ్లెస్ అండ్ మీకు టైం కూడా వేస్ట్ అయిపోద్ది. సో అందుకే సెకండ్ అప్రోచ్ బెస్ట్ అంటారు. ఒకవేళ మేము ఆ సెకండ్ అప్రోచ్వి ప్లేలిస్ట్ కానీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో జస్ట్ కామెంట్ చేయండి, లైక్ ఇలా మాకు ఫస్ట్ అప్రోచ్తో పాటు సెకండ్ అప్రోచ్ కూడా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.